తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారుల పట్ల ఏసీబీ దూకుడు పెంచింది. ప్రభుత్వ అధికారిగా ఉంటూ అక్రమాలకు పాల్పడుతున్న వారి పని పడుతోందని ఏసీబీ, ఆదాయానికి మించి ఆస్తులు సంపాదిస్తున్న వారినే లక్ష్యంగా చేసుకుని ఏసీబీ ముందుకు సాగుతోంది. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎవరిని కూడా ఏసీబీ అధికారులు విడిచిపెట్టడం లేదు. అవినీతికి పాల్పడుతున్న అధికారులను ట్రాప్ చేసి మరీ చిక్కుకుంటోంది ఏసీబీ. తెలంగాణలో ప్రతి 4 రోజులకు ఒక ట్రాప్ కేసు నమోదవుతున్న పరిస్థితి. అయితే రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ, జమ్మికుంట మాజీ తహసీల్దార్ రజనీ అక్రమాస్తుల కేసు, గొర్రెల పంపిణీ స్కీమ్లో కోట్లాది రూపాయల నిధుల మళ్లింపు గత 3 నెలల్లోనే జరిగాయి. ఏసీబీ డైరెక్టర్ జనరల్గా సివి ఆనంద్ బాధ్యతలు స్వీకరించాక తనదైన మార్కు చూపిస్తున్నారు. ఆయన నిత్యం జిల్లాలోని డీఎస్పీలతో మాట్లాడుతుండడం, సమీక్షను నిర్వహిస్తుండడంతో వారు కూడా దూకుడు పెంచారు. రాష్ట్రంలో అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించగా 135 రోజుల్లో ఏకంగా 65కి పైగా ఏసీబీ కేసులు నమోదయ్యాయి. అన్ని శాఖల్లో అవినీతి అధికారులపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. పట్టుబడుతున్న వారిలో పోలీస్, రెవెన్యూ శాఖ టాప్ లిస్టులో ఉన్నారు. 10 రోజుల్లో పలువురు పోలీసులు కూడా ఏసీబీ ట్రాప్లో చిక్కుకున్నారు. మీర్పేట్ ఎస్ఐ, మాదాపూర్ ఎస్ఐ, స్టేషన్ రైటర్, ఆసిఫాబాద్ ఎస్ఐ ఏసీబీ వలలో పట్టుబడ్డారు. లంచం తీసుకుంటున్న అధికారులు ఆస్తులను కూడా ఏసీబీ పరిశీలిస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లోనూ లోతుగా దర్యాప్తు సాగుతోంది. రాష్ట్రంలో ఏసీబీ నిర్వహించిన దాడుల్లో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసు సంచలనం సృష్టిస్తుంది. అతడికి బినామీల పేరిట 214 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా అత్యధికంగా జనగామ జిల్లాలో 102 ఎకరాలు, నాగర్ కర్నూలు జిల్లాలో 39, సిద్దిపేట జిల్లాలో 7, యాదాద్రి జిల్లాలో 66 ఎకరాల వ్యవసాయ భూములున్నట్లు తేలింది. అలాగే అతడి పేరిట మొత్తం 29 ఇండ్ల స్థలాలుండగా ఏపీలోని విశాఖపట్నం, విజయనగరంలో కూడా స్థలాలున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం శివబాలకృష్ణ ఉంటున్న విల్లాతో పాటు హైదరాబాద్లో 4, రంగారెడ్డి జిల్లాలో 3 అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. మొత్తంగా బహిరంగ మార్కెట్లో ఆయన ఆస్తుల విలువ 1000 కోట్లపై మాటనే తెలుస్తోంది. ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు బంధువైన జమ్మికుంట మాజీ తహసీల్దార్ రజనీ గత సర్కారు హయాంలో 100 కోట్ల ఆస్తులు కూడబెట్టిందనే ఆరోపణలున్నాయి. కరీంనగర్ ఏసీబీ డీఏసీ రమణమూర్తి ఆధ్వర్యంలో అధికారులు ఆమె ఇంటితో పాటు బినామీలు అండ్ బంధువులకు చెందిన 5 ఇండ్లలో ఏకకాలంలో సోదాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె ఇంట్లో 3.20 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువే 20 కోట్లు ఉంటుందని అంచనా. ఆమె బినామీగా భావిస్తున్న వ్యక్తి పేరిట ధర్మసాగర్ మండలంలో ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో 7 ఎకరాల్లో వెంచర్ వేసినట్లు గుర్తించారు. ఇందులో ఇంకా ఫ్లాట్లు అమ్మలేదని, వీటి విలువ 70 కోట్ల వరకు ఉంటుందని తెలిసింది. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి కోటిరెడ్డి, ఇప్పటి వరకు జరిగిన ఏసీబీ ట్రాప్స్ అండ్ అక్రమాస్తుల కేసులో దొరికిన ఆఫీసర్ల లెక్కల ప్రకారం మున్సిపల్, రెవెన్యూ శాఖలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు అన్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి కోటిరెడ్డి? గడిచిన కొద్ది రోజులుగా అవినీతి నిరోధక శాఖకు సంబంధించినటువంటి అధికారులు దూకుడు పెంచారని మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గడిచిన ఏడాది అంటే ఒక క్యాలెండర్ ఇయర్ని కనుక చూసుకున్నట్లయితే గత 2023 జనవరి నుంచి డిసెంబర్ వరకు 365 రోజుల కాలంలో ఓవరాల్గా 94 కేసులు మాత్రమే ఏసీబీ అధికారులు నమోదు చేశారు.
ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈ జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 65 కేసులు నమోదు చేశారు. 65 కేసుల్లో కూడా భారీ స్థాయిలో ఆస్తులను గుర్తించడం అనేది ప్రధానంగా గుర్తించాలి. ఈ 65 కేసులు అంటే 130 రోజుల వ్యవధి 65 కేసులు నమోదు చేశారంటే సగటున ప్రతి 2 రోజులకి ఒక కేసు దాదాపు నమోదవుతూ వస్తుందనేది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కొత్త సర్కారు వచ్చిన తర్వాత దాదాపు అంటే గత ప్రభుత్వ హయాంలో ఎక్కువగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి అధికారులు అందరిపైన టార్గెట్ గతంలోనే వీళ్ళపైన ఉన్నటువంటి ఫిర్యాదులన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా ఏసీబీ ముందుకు కదులుతుందనేది మనకు అర్థమవుతోంది. ప్రధానంగా ఏసీపీ డీజీగా సివి ఆనంద్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అందరూ అధికారులతోటి నిత్యం మాట్లాడుతూ దీనికి సంబంధించినటువంటి ఏవైతే ఫిర్యాదులు ఉన్నాయో ఆ ఫిర్యాదుదారుల అందరిపైన కూడా యాక్షన్ తీసుకోవడానికి కావాల్సినటువంటి గ్రౌండ్ మొత్తాన్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఈ కారణంగానే ప్రతి చోట ఎక్కడైతే అవినీతికి పాల్పడ్డారో అని ఆరోపణలు వచ్చాయో లేదా అక్రమ ఆస్తులు కూడబెట్టారని కానీ లేదా వాళ్ళ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని కానీ ఆరోపణలు ఉన్నటువంటి ప్రతి అధికారి మీద కూడా ఈ దాడి కొనసాగుతూ వస్తోంది. ఇటీవల కాలంలో జరిగినటువంటి దాడుల్లోనే దాదాపు 100,000 కోట్ల రూపాయల ఆస్తులు బయటపడుతున్నటువంటి క్రమాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ప్రధానంగా హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్గా ఉన్నటువంటి శివబాలకృష్ణ కేసు ఎంత సంచలనం కలిగించిందో మనం గతంలో చూసాం. శివబాలకృష్ణ అనేటువంటి ఒక హెచ్ఎండిఏలో మాజీ డైరెక్టర్ అంటే అప్పుడు డైరెక్టర్గా ఉన్న టైంలో ఒక అధికారిగా ఉండి అతను సంపాదించిన ఆస్తులు 1000 కోట్ల పైగా ఉంది అంటేనే మనం అతను ఏ మేరకు అవినీతికి పాల్పడ్డాడు, దీని వెనుక ఎంతమంది అధికారులు ప్రమేయం ఉంది లేదా ఎవరెవరికి తాను బినామీగా పనిచేశారు అనేటువంటిది ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఆ కేసు ప్రస్తుతం విచారణలో ఉన్నప్పటికీ అప్పటికే గుర్తించినటువంటి ఆస్తుల వివరాలే సుమారు 1000 కోట్ల రూపాయల పైగా ఉన్నాయనేది అందరికీ అప్పుడు ఓపెన్గానే చెప్పేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. ఇక తాజాగా జరుగుతున్నటువంటిది నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి దాడులు ఈరోజు ప్రస్తుతం ఏసీబీ కోర్టులో అతన్ని ప్రవేశపెట్టబోతున్నారు. సిసిఎస్ ఏసీపీగా ఉన్నటువంటి టిఎస్ ఉమామహేశ్వరరావుకు సంబంధించినటువంటిది. టిఎస్ ఉమామహేశ్వరరావుకు సంబంధించి అవినీతికి పాల్పడ్డారు. అతని మీద గతం నుంచి అంటే ఎప్పుడైతే అతను గతంలో ఎక్కడైతే పనిచేశారో అబిట్స్లోనూ అట్లాగే అంతకుముందు పనిచేసినటువంటి జవహర్ నగర్లో ఇన్స్పెక్టర్గా పనిచేసిన కాలంలోనే రకరకాల ఆరోపణలు సస్పెన్షన్కు గురైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఇబ్రహీంపట్నంకి వెళ్ళిన తర్వాత ఇబ్రహీంపట్నంలో జంట హత్యల కేసులో అప్పుడు డిఎస్పీగా పనిచేసినటువంటి వ్యక్తి మీద ఆరోపణలు రావడం, అతను సస్పెన్షన్కు గురైన తర్వాత ఇతనికి అక్కడ బాధ్యతలు అప్పగించారు. ఆ బాధ్యతలు అప్పగించిన తర్వాత ఇతను ల్యాండ్ సెటిల్మెంట్కి సంబంధించిన వాటిల్లో కూడా పార్టిసిపేట్ చేశారు. అతను చాలా సెటిల్మెంట్లు చేశారనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత సిసిఎస్కి ఏసీపీగా వచ్చారు. అయితే అప్పటికే చాలా ఆరోపణలు అతను ఎదుర్కొంటూ వచ్చారు. సిసిఎస్లోకి వచ్చిన తర్వాత కూడా చాలా సెటిల్మెంట్లో ఇతను ప్రమేయం ఉంది అనేటువంటిది తెలుస్తూ ఉన్నటువంటిది. అందులో ప్రధానమైనటువంటిది ఇప్పుడు మోకిలాలో ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక ల్యాండ్ సెటిల్మెంట్లో కూడా ఇతని ప్రమేయం ఉంది అని తెలుస్తూ ఉంది. ఇక నిన్న జరిగినటువంటి దాడుల్లో మొత్తం దాదాపు 11 చోట్ల అంటున్నారు, 13 చోట్ల అంటున్నారు. ఓవరాల్గా తనకు సంబంధించినటువంటి ఎవరైతే ఈ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఉన్నారో ఉమామహేశ్వరరావు సంబంధించినటువంటి సన్నిహితులు అతని కుమార్తె ఇలా ఆ బంధువులు అందరి ఇళ్లలో ఒకేసారి ఏకకాలంలో జరిగినటువంటి దాడుల్లో సుమారు అంటే నగదుగా అయితే 37 లక్షలు 38 లక్షల రూపాయల నగదు దొరికిందని చెప్తున్నారు. ఒక 60 తోళాల బంగారం దొరికిందని చెప్తున్నారు. అయితే అతనికి సంబంధించినటువంటి చాలా ఆస్తులకు సంబంధించి సుమారు 17 స్థిరాస్తులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు దొరికాయని చెప్తున్నారు. అలాగే అతని డైరీల్లో సందీప్ అనేటువంటి ఒక పేరు కూడా కనిపించడం, ఈ సందీప్ అనే అతనితో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో ఉన్నాడు అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ కూడా బయటపడిన తర్వాత అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని ప్రస్తుతం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నారు. సో విచారణ తర్వాత ఈ దొరికినటువంటి ఈ ఆస్తులకు సంబంధించినటువంటి పరిధి అంటే విలువ ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. మనకి చెప్తున్నటువంటి వివరాలన్నీ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం కనిపిస్తున్నటువంటి ఇవే. వాస్తవంగా మార్కెట్లో దానికి 10 రెట్లు 15 రెట్లు ఆస్తుల వివరాలు ఉంటాయనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. హైదరాబాద్ పరిధిలోనే కాకుండా ఇతను వైజాగ్ పరిధిలో కూడా వైజాగ్ జిల్లాలో కూడా కొన్ని ఆస్తులు చోడవరం వైజాగ్ వంటి చోట్ల కూడా ఆస్తులు కూడబెట్టాడు అనేది దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు కూడా దొరికాయి. ఈ కాకుండానే తనకంటూ ఒక 2 బ్యాంక్ లాకర్లు ఉన్నాయి. ఇంకా వాటి ఓపెన్ చేస్తే వాటిల్లో ఎంత విలువైనటువంటి వస్తువులు ఉన్నాయి లేదా డాక్యుమెంట్లు ఉన్నాయి అనేది తెలుస్తుంది. ఇంకా అది అంతా కూడా విచారణ దశలో ఉంది. అయితే ఏసీబీ చేసినటువంటి వాటిల్లో ప్రధానంగా చెప్పుకునే వాటిల్లో ఏదైతే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్కి సంబంధించినటువంటి శివబాలకృష్ణ కేసు తర్వాత ఇతనికి సంబంధించినటువంటిది ఉమామహేశ్వరరావుకు సంబంధించిన కేసు మాత్రమే ప్రధానంగా చెప్పుకున్నాం.
కానీ ఇటీవల కాలంలో జరిగినటువంటివి గొర్రెల స్కామ్కి సంబంధించి అది వెటర్నరీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్లుగా ఉన్నటువంటి ఇద్దరు రవి అలాగే ఆదిత్య అనేటువంటి ఇద్దరిని ఏసీబీ అధికారులు దాడుల్లో వాళ్ళని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలాగే వీళ్ళిద్దరినే కాకుండా అక్కడ జమ్మికుంటకు సంబంధించినటువంటి ఎంఆర్ఓ రజని కూడా అక్రమాస్తులు కూడబెట్టిన కేసులోనే తనని అదుపులోకి తీసుకున్నారు. అందుకు సంబంధించినటువంటి ఆధారాలు అన్నింటినీ సేకరించారు. సుమారు ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం దాదాపు 20 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టారనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణగా కనిపిస్తూ ఉంది. ఇలాగే ఇంకా జరిగినటువంటి ప్రతి కేసులో కూడా బలమైనటువంటి సాక్ష్యాధారాలతోటి ఈ నిందితులందరినీ పట్టుకుంటున్నటువంటి తీరు ఏసీబీ వ్యవహరిస్తున్నటువంటి తీరుకి ఏసీబీ దూకుడుకి నిదర్శనంగా కనిపిస్తూ ఉంది. ఒక సంవత్సర కాలంలో 94 కేసులు కేవలం ఒక 130 రోజులు లేదా 150 రోజుల వ్యవధిలో, అంటే కొత్త సర్కారు ఏర్పడిన కొద్ది వ్యవధిలోనే 65 కేసులు నమోదు చేయడం అనేది అసాధారణ విషయంగానే చూడాలి. అంటే ఇదే దూకుడును కనుక కొనసాగించేట్లయితే బహుశా ఒక సంవత్సర కాలం పూర్తి అయ్యేప్పటికీ దాదాపు 250-300 కేసుల వరకు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఇంకొక విషయం, సాధారణంగా ఏంటంటే అవినీతికి ఆరోపణలు లేదా లంచాలు తీసుకుంటూ దొరుకుతున్నటువంటి అధికారులు ఎప్పుడు 5,000, 10,000 చిన్నటువంటి అధికారులు లేదా ఆర్ఐ స్థాయిలోనో ఆ లోపు ఉన్నటువంటి సెక్షన్ ఆఫీసర్ల స్థాయిలోనూ జరిగేటువంటి అవినీతి ఆరోపణలు సాధారణంగా వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు జరుగుతున్నవన్నీ కూడా ఉన్నతాధికారులు దొరకటం అనేది ప్రధానంగా ఎప్పుడు బిగ్ ఫిష్ అంటూ ఉంటారు. ఆ విధంగా ఉన్నతాధికారులను టార్గెట్ చేసి ఏసీబీ వ్యవహరిస్తోంది. అందులో భాగంగానే ఇంతమందిని అరెస్ట్ చేస్తూ వస్తోంది. ఓవరాల్గా చూసినట్లయితే సివి ఆనంద్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అంటే ప్రభుత్వం అవినీతి రహితంగా చూయించుకునేటువంటి ప్రయత్నాలు కావచ్చు, మరొకటి కావచ్చు. అయితే అలాగే గడిచినటువంటి 5-10 ఏళ్ల కాలంగా వస్తున్న విపరీతమైనటువంటి ఆరోపణలతోటి ఉన్నటువంటి అధికారులు అందరినీ ప్రక్షాళన చేసేటువంటి దిశగా ప్రభుత్వం ముందుకు కదులుతోంది. అదేవిధంగా ఏసీబీ అధికారులు కూడా ముందుకు కదులుతున్నారు. ఖచ్చితంగా దీనికి ప్రభుత్వం వైపు నుంచి అండదండ లేకుండా ఇవన్నీ జరుగుతాయనుకోవడానికి వీల్లేదు. కాబట్టి ప్రభుత్వ నిర్ణయం మేరకే ఈ దాడులు జరుగుతున్నాయనేది మనకి స్పష్టంగా కనిపిస్తున్నటువంటి విషయం. ఈ కాకుండా ఇంకా జరిగినటువంటి చాలా దాడులు ఉన్నాయి. ఇవి అన్నింటిలో కూడా రకరకాల స్థాయి అధికారులు ఉన్నత స్థాయి నుంచి దిగువ స్థాయి వరకు కూడా దాదాపు 65 కేసుల్లో కూడా నిందితులుగా ఉన్నారు. ఓవరాల్గా అంటే 130 రోజుల వ్యవధిని చూసుకుంటే, అలా కాకుండా జనవరి నుంచి కనుక ఇప్పటి వరకు చూసేట్లయితే దాదాపు ప్రతి 4 రోజులకు ఒక కేసు నమోదవుతుంది సగటున. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత మాత్రమే లెక్క తీసుకున్నట్లయితే ప్రతి 2 రోజులకు ఒక కేసు నమోదు అవుతోంది. బహుశా ఇప్పటికే ఏసీబీకి సంబంధించినటువంటి ఈ ఫిర్యాదులకు సంబంధించి ఒక రికార్డు మొత్తం పూర్తయిపోయింది. మిగిలినటువంటి అధికారులను కూడా టార్గెట్ చేసేటువంటి ప్రయత్నాలు ఉన్నారు. అయితే ఏసీబీ అధికారులకు వచ్చినటువంటి ఫిర్యాదుల్ని వెంటనే దాడులు చేయడం కాకుండా ఆ ఫిర్యాదుని పరిశీలించి దానికి సంబంధించినటువంటి ప్రాథమిక ఆధారాలన్నీ ముందస్తుగానే సేకరించిన తర్వాతే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక్కసారిగా తనకు సంబంధించినటువంటి అన్ని సన్నిహితులు మొత్తం బంధువర్గాలు మొత్తాన్ని ఒకేసారి ఏకకాలంలో అన్ని చోట్ల దాడులు చేస్తున్నటువంటి వాతావరణం మనకి రాష్ట్రంలో కనిపిస్తుంది. ఓవరాల్గా చూసినట్లయితే గత కొద్ది కాలంగా ఏసీబీ దూకుడు పెంచింది అనేది స్పష్టంగా కనిపిస్తోంది. సంజన, గొర్రెల పంపిణీ స్కీమ్లో అవినీతి ప్రకంపనలు రేపింది. ఈ స్కామ్పై ఏసీబీ అధికారులు విచారణ చేపట్టి కామారెడ్డి వెటర్నరీ దవాఖానా అసిస్టెంట్ డైరెక్టర్ రవి, మేడ్చల్ పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆదిత్య, రంగారెడ్డి జిల్లా భూగర్భ జల అధికారి రఘుపతిరెడ్డి, వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ గణేష్ను అరెస్ట్ చేశారు. ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై నకిలీ పత్రాలు, బ్యాంక్ అకౌంట్లు సృష్టించి సుమారు 2.10 కోట్ల ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించారని ఏసీబీ అధికారుల దర్యాప్తులో తేలింది. ఒకే రోజు 3 అధికారులను ఏసీబీ ట్రాప్ చేసింది. అయితే ఒకే రోజు ఎస్ఐ అండ్ డీసీఏ అసిస్టెంట్ డైరెక్టర్, ఆర్టీసీ డిఎంలను ఏసీబీ ట్రాప్ చేసింది. వీటితో పాటు గొర్రెల పంపిణీ మోసాలు, హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ అధికారుల అక్రమాలపైనే ఏసీబీ దర్యాప్తు చేపట్టింది. ఇప్పటి వరకు జరిగిన ఏసీబీ ట్రాప్స్ అక్రమాస్తుల కేసులో దొరికిన ఆఫీసర్ల లెక్కల ప్రకారం మున్సిపల్, రెవెన్యూ శాఖలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. వ్యవసాయ భూములు, ఇండ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు, మున్సిపాలిటీలో బిల్డింగ్ నిర్మాణ అనుమతుల నుంచి బర్త్, డెత్, ఫ్యామిలీ మెంబర్ తదితర సర్టిఫికేట్ల మంజూ వరకు ప్రతి పనికి డబ్బులు వసూలు చేస్తున్నారు. గత సర్కార్ హయాంలో అవినీతి ఆఫీసర్లపై ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చినా, పేపర్లలో కథనాలు వచ్చినా చర్యలు తీసుకోకుండా వెనకేసుకు రావడంతో అవినీతి విచ్చలవిడిగా పెరిగింది. కొత్త ప్రభుత్వంలో ఏసీబీ అధికారులు ఇలాంటి ఆఫీసర్ల భరతం పడుతున్నారు.